ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యులు. అవును కదా. చూడండి, ఆత్మీయంగా యాత్రా జీవితంలో మన మార్గములు దేవునికి అతి ప్రియములు. అయితే మన ఆత్మీయ జీవితంలో నానాటికి బలాభివృద్ధిని కలగచేయవాడు ఆయనే. శక్తిహీనతలో శక్తిని బలాన్ని ఇచ్చేవాడు మన ప్రభువే. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. అవును, అనేక సార్లు శత్రువు మన మీద దాడి బూని మరి అనేక విధాలుగా మనల్ని బలహీనపరచాలని చూస్తున్న సమయాల్లో దేవుడు మనకు అధికమైన బలమును అనుగ్రహించేటువంటి వాడుకున్నాడు. అది శారీరక సంబంధంగాను ఆత్మీయంగాను తన బలమును మనకు అనుగ్రహించి తన కృప ద్వారా మనల్ని బలపరిచే దేవుడుకున్నాడు. అవును, సియోనులో దేవుని సన్నిధిలో కనబడే అనుభవం, బలాభివృద్ధిని కలగజేసే అనుభవం ఎంత గొప్పది. అవును కదా. దేవుని వాక్యంలో చూస్తే ఒక భక్తుడైనటువంటి ఒక రాజుగారిని మనం గమనిస్తే ఆ రాజు పేరు దావీదు. చూడు, మొదటి సమయాలు 2వ అధ్యాయం 10వ వచనంలో తాను నియమించిన రాజుకు బలమునిచ్చువాడు ఆయనే, తాను అభిషేకించిన వానికి అధిక బలమును కూడా కలుగజేసిన వాడు ఆయనే. అవును కదా. ఒకప్పుడు దావీదు అభిషేకం లేక, దేవుని ఆత్మబలము లేక, మరి గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు సమూయేలు అనే ప్రవక్తను, యెష్షయి కుమారులో 8వ వాడు కడపటివాడైనటువంటి దావీదు మీదకు రాజుగా నియమించి తైలపు కొమ్ము నూనెతో మరి సమూయేలు అభిషేకించినప్పుడు తాను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బలాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. అవును, తను మరి అభిషేకించబడిన తర్వాత గొర్రెలు కాస్తున్నప్పుడు మరి ఒక సందర్భాన్ని గనక చూస్తే ఎలుగుబంటును చీల్చినట్లుగాను, సింహంను కూడా మేకపిల్ల వలె చీల్చినట్లుగా తన బలాన్ని బట్టి కాక దేవుడిచ్చిన ఆ బలమును బట్టి ఆ కార్యం చేసినట్లుగా మనం గమనిస్తాం. అంతేకాదు, తన బలమును ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు సర్దారు అయినటువంటి ఆ గొల్యాతు మరి శబ్దం చేసినప్పుడు కూడా ఈ ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షించుట కొరకు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించుటలో దేవుడు తనకిచ్చిన బలం ఎంత గొప్పది. అవును కదా. అవును, తాను నియమించిన రాజుకు బలమును ఇచ్చినవాడు ప్రభువే. కనుక అధిక బలమును దావీదుకు దయచేసినాడు. ఎన్నో యుద్ధాల్లో విజయమిస్తూ వచ్చాడు, శత్రువు మీద జయమిచ్చాడు. మరి నెమ్మదిని, రాజ్య పరిపాలనను, ఘనతను, ఐశ్వర్యమును ఇస్తూ వచ్చాడు. తన యాత్ర చేయు దినముల్లో తనకు బలాభివృద్ధిని కలగజేస్తూ వచ్చాడు. అవును కదా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, సొమ్మసిల్లక అలయక వారు పరిగెత్తెదరు. అవును కదా. శక్తిహీనులకు బలమునిచ్చువాడు ఆయనే. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన చేయు మేలు ఏమనగా ఈ సంవత్సరం 2026లో మరి 6 మాసములు తన కాపుదల్లో ఉంచి 7వ మాసంలో కూడా తన బలాన్ని మనకిస్తూ అధికమైన బలము చేత మనల్ని ఆశీర్వదిస్తూ ఘనతను, ఐశ్వర్యమును, బలమును మనకు అనుగ్రహిస్తూ మరి బాకా లోయలో బడి వెళ్ళుచున్నప్పుడు కూడా మరి దానిని జలమయముగా చేసి తొలకరి వానలతో నింపుతూ మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకునేవాడుగా ఉన్నాడు. ప్రియా, సియోనులో ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టి ఆయన నివసించే స్థానంలో మనల్ని ఉంచేవాడుగా ఉన్నాడు. కనుక అధిక బలంనిచ్చేవాడు మన ప్రభువే. దావీదుకి మరి అధిక బలాన్ని బట్టి, అభిషేకించబడిన తర్వాత తాను పొందుకున్న బలాన్ని బట్టి
మరి సజీవుడైన దేవుడిచ్చిన శక్తిని బట్టి గొలియాతును ఓడిస్తూ మరి శత్రువు మీద జయం పొంది ఆత్మీయ జీవితంలో ఘనతను, ఐశ్వర్యమును, మరి తన కుటుంబ ఆశీర్వాదాన్ని పొందుకొని తన జీవితకాలం నెమ్మది కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, నీకు కూడా బలమును, అధిక బలమును ఇచ్చువాడు, అధిక కృపనిచ్చువాడు, మరి అధికముగా నిన్ను ప్రకాశింపచేయువాడు ఆయనే. కనుక ప్రభు పాదములు చెంత చేరదాం. ప్రభు ఇచ్చే బలాతిశయాన్ని బట్టి ప్రభువునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. అవునయ్యా, మా యాత్ర జీవితంలో అయా నీ మార్గములు అతి ప్రియమైనవి. అయా శక్తిహీనులమైనప్పుడు అయా నానాటికి బలాభివృద్ధిని కలగచేయువాడు నీవే ప్రభువా. సియోనులోని సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టువాడు నీవే. మా పితరుడు దావీదు అభిషేకించిన తర్వాత బలంనిచ్చిన వాడు నీవే. సింహపు పిల్లను మేక పిల్ల వలె చీల్చివేసినాడు. గొలియాతును 6 మూరల జానలున్న గొలియాతును శత్రువును ఓడించాడు. తన బలము కాదు కానీ నీవిచ్చిన అధికమైన బలాన్ని బట్టి బలాభివృద్ధిని పొందాడు. నూతన బలము పొందుకున్నాడు. సమస్యలు లేదు, అలయి లేదు ప్రభువా. మరి ఎంతగానో ఆశీర్వాదమును, దీవెనలను పొందుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియుడా, అయా తండ్రి, మా జీవితాల్లో కూడా అటు కృప మాకు అనుగ్రహించయ్యా. మాకు కూడా సహాయం ఇచ్చి ఈ మాసమంతా నీ బలాభివృద్ధిని, శక్తిని మాకు అనుగ్రహించు. నీ అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపు. అధికమైన నీ బలము నిమ్ము. అధికమైన నీ కృపను మాకు దయచే. అధికమైన దీవెనలు మీరు అనుగ్రహిస్తురామని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రభా, సహాయం ఇచ్చేయము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. అయా తండ్రి, బలహీనముగా ఉన్న వారికి బలమును అనుగ్రహించుము. యవన కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయము తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయపడండి తండ్రి. అన్ని జనుల రక్షణార్థమై కూడా ప్రార్థిస్తున్నాం. మీ కనికరం చొప్పున ఆత్మను సిద్ధపరచు. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నామని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.